అఘోరి అరెస్ట్ అయింది కదా, ఇప్పుడు అఘోరి అయితే అరెస్ట్ అయింది కానీ శ్రీవర్షిని మాత్రం ఎక్కడుందో జాడ తెలవలేదు. మరి శ్రీవర్షిని ఏమైపోవాలంటే శ్రీవర్షిని ఏమైపోవాలంటే అఘోరి అరెస్ట్ అయిందంటే మరి ఆ చేతుల్లో మరి అది అంత దేవుడి చేతిలో ఉంది. అది ఆ దేవుడి చేతిలోనే ఉన్నది అంత మరి అరెస్ట్ అయిందంటే మరి తప్పు చేయకూడదు. తప్పు చేస్తే ఎవరన్నా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. మనం ఎవరో అఘోరి నేనే దేవుడు భక్తుడు తిరుగుతుడు, అలాంటి దేవుడిని అరెస్ట్ చేస్తారా? ఎటువంటిలో ఉన్నా తప్పు చేస్తే ఏ దేవుడిని అన్నా కదా తప్పు చేస్తే మరి దేవుడు తప్పు చేయడు, కానీ జనం తప్పు చేస్తే ఏ దేవతలు ఏ దేవుళ్ళు తప్పు చేయరు. కానీ ఎంత భక్తుడైనా తప్పు చేయడు. భక్తులు కూడా అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ మన్మథరాజు నిన్న జరిగింది ఏంటంటే, నిన్న మెల్లో బోర్డు వేసుకుని రకరకాల రచ్చరచ్చ చేసి, ఎందుకంటే మొత్తం పబ్లిసిటీ చేస్తే మళ్ళీ అలా చేయకూడదు. ఎందుకంటే వాడు చేసింది మన్మథరాజు, మరి అలా చేయడం కరెక్ట్గా చాలా తప్పు. బిగ్ బాస్ పోవాలంటే మరి అలా పబ్లిసిటీ చేయొచ్చా? పబ్లిసిటీ చేస్తే మహా పాపం అలా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ వల్ల యూట్యూబ్ ఛానల్ వాళ్ళని భద్రం చేస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ మీలాంటి ఉంటారు మంచి వాళ్ళబ్బా, మరి మీ పరువు తీర్చేవారు ఆడు మీ పరువు తీసి వాడేమో ఆడు మనమతనే అయితే వచ్చాడు. ఆడు మీ పరువు తీర్చా, మరి మీ పరువు తీస్తాడు. అందుకని ఎవరు మన్మథరాజు మన్మథరాజు నిన్న దండ వేసుకుని రాజా ఏంటి అసలు ఏంటి అర్థం కావట్లేదు. ఇప్పుడు చెప్తాను, ఫేమస్ కావాలంటే రోడ్డు అక్కడ కూర్చుని అది కేసీఆర్ బోర్డు మీద కూర్చుని తప్పు కదా? ఎందుకు తప్పు? రాజ్యాంగం నేనే సాటి చెప్తాను. వద్దులే కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు ఉంటావా పోతావా? నేను తోడైపోతే వెళ్ళిపోతాను. పోలీసు వాళ్ళు వచ్చి ఎవడు రైడ్ ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు అందరు ఇట్లా అంటే నువ్వు ఉంటావా పరిగెడతావా? వెళ్ళిపోతాను. కానీ వాడు మొగోడు మాదిరి కూర్చున్నాడు. ఇది కరెక్ట్. మనం ఎందుకు మనం ఆడాలి. అయితే ఇప్పుడు అఘోరి మొగోడు అని రిపోర్ట్ వచ్చిందంట. ఇన్ని రోజులు ఆడమే లెక్క వేషం వేసుకొని ఇప్పుడు కరెక్టే. మొగోడు రోజులు గంట లేదనుకోరు కానీ ఇప్పుడు గంట ఉంది. అవునా? చాలా బాగుంది. ఇది కరెక్ట్. చాలా బాగుంది. నా గంట నువ్వే అంటే టెస్ట్ చేసింది. ఆ గంటతోనే ఆ అమ్మాయిలందరినీ మోహన్ చేస్తే మరి నేను కూడా ఆడవేసి వేసాను అనుకో, నాకు కూడా గంట ఉంటుంది. కానీ నేను కూడా ఆడవేసం వేయను, కానీ వేస్తే అందరూ అల్లిపోతారు. నమస్కారం. అటువంటి జాతకం అంటే అటువంటి మన మొగోళ్ళు బతకాల, మొగోళ్ళు ఉండాలి. ఆడవేసం ఎప్పుడు వేయకూడదు. ఆడవేసం ఎప్పుడు వేయకూడదు. గంట గురించి కదా, గంట ఎప్పుడు గంట నాకు కనపడదు, కానీ కాదు తట్టుకోలేదు. ఎందుకంటే గంట పని చేస్తుందా? నాకు లేదు గంట ఉంది, కానీ అది పని చేస్తలేదు. ఉండాలబ్బా దయచేసి అందరికీ. కెమెరామెన్ గారు గంటతో పనిది గంట ఉండాలా? ముఖ్యమా? మనం ఎలాగున్నా పేరు పెరుగుకోండి సార్ అంటారు. నేను మీ చంటకూరండి గంట సార్ అంటారా బాబు? నీ గంట నుంచి కుమార్ కి కొట్టి చూస్తా అంట. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటాను. కుమార్ చేసుకున్నా. నేను పెళ్లి చేసుకున్నా, పెళ్లి అయిపోయినా, పెళ్లి కాకపోయినా చంటకూరండి. సరే నీ గంట నుంచి కుమార్ కి ఇస్తావా? వాల్ బాయ్ నా పేరు, మిల్క్ బాయ్ నా పేరు, మహేష్ బాబు నా పేరు. నా పేరు మహేష్ బాబు. చూడు ఎంత తెలంగాణ చూడు. మహేష్ బాబు బెండకాయ నీ చంటకూరండి. మరి నేను ఇంకా మరి లేత కావాలండి ఏం చేయాలి? నేను ఇంకా బాగా లేత కావాలండి ఏం చేయాలా? పెరిగా తాగితే లేతగా అవుతారా? ఏం చెప్పావని. ఇప్పుడు శ్రీవర్షిని జైలుకి వెళ్ళిపోయింది. శ్రీవర్షిని వచ్చిందనుకో, హాయ్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ, మేనమేనో యో 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 హాయ్ ఐ లవ్ యూ. కుమార్ కి ఇస్తావా? నీ గంట కుమార్ కి అద్దెకి కుమార్ కా ఇచ్చేస్తాను. నా గంటని ఇచ్చేస్తాను. ఆడ శాంపిల్స్ అన్ని తీసుకున్నా, అన్ని ఇచ్చేస్తా. ఆడికి వచ్చి చెప్తారంటే మనకంతూ అయితే ఇప్పుడు శ్రీవర్షిని నిన్ను మోనాలిసా ఏం చేస్తావు? మళ్ళీ మోనాలిసా నాకు సినిమాలో ఆవిడతో యాడ్ చేయాలి. సినిమాలో హీరోగా నటించాలి నేను. మోనాలిస్తోని సినిమాలో హీరోగా యాడ్ చేయాలి నేను. అరెక్టే పని. మోనాలిస్తో ఆవిడ కావాలకు, ఆవిడ కాశీలో కొమ్మేళ పూసలు అమ్ముకున్న మోనాలిసా నాకు కావాలకు. నాకు మోనాలిసా నాకు కావాలి. కుర్చీ